దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు. సువార్త స్వరమైనటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ మరొకసారి ఇక దేవునికి వాక్య సందేశమునికే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా, ఈరోజు దేవునికి వాక్య ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, యోనాను గూర్చి ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. యోనాను గురించి తెలియనటువంటి క్రైస్తవులు ఎవరూ లేరు. చిన్నతనం నుండి సండే స్కూల్ మొదలుకొని యోనాను గురించినటువంటి చరిత్ర, యోనాను గురించినటువంటి ఆ యొక్క కథనం లేదంటే ఆ యొక్క సందేశము చిన్న పిల్లల మొదలుకొని యవనస్తులు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమైనటువంటి సందేశము ఈ యోనా గ్రంథము. అయితే దేవునికి ఆత్మ ప్రేరేపణను బట్టి మరొకసారి యోనాను గురించి ధ్యానం చేస్తూ యోనా గ్రంథం నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలని ఈరోజు మీకు వాక్య ధ్యానంకై యోనాను గురించి వివరించడం జరుగుతూ ఉంది. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. యోనా అను మాటకి అర్థము పావురము లేక గువ్వ అని అర్థము. పావురము లేక గువ్వ అని అర్థం. యోనాను గురించి మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, యోనాకి తల్లిదండ్రుల పేర్లు కూడా రాయబడ్డాయి. మనం చూస్తున్నప్పుడు 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, గెతెపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల దేవుడవి యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలీయుల వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనిను. గెతెపెరు ఊరువాడైనటువంటి వాడు, ఊరి పేరు చెప్తుంది. గెతెపెరు అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వారు. ఈ ఊరు ఎక్కడ ఉందంటే గలిలయ సముద్రము లేక కిన్నెసరతు అనేటువంటి సముద్రానికి మరి ప్రక్కనే ఈ యొక్క గెతెపెరు అనేటువంటి ఈ యొక్క చిన్న పల్లెటూరు, ఒక గ్రామం అనేది ఉంది. గెతెపెరు అనేటువంటి ఊరికి చెందినటువంటి అమిత్తయికి పుట్టినటువంటి కుమారుడు, పెద్ద కుమారుడైనటువంటి ఈ యోనా. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు రాయబడ్డాయి. ఆది కాండము మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ యొక్క 39 పుస్తకాలు, 39 గ్రంథాలను మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఈ యొక్క గ్రంథాలను, ఈ యొక్క పుస్తకాలను 5 భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఈ మొదటి భాగం ఏంటంటే పెంటటుక్, హిబ్రీ భాషలో పెంటటుక్ అంటారు. ఆది కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి 5 ఖండాలను, పంచకాండాలను ఒక భాగముగా బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తూ ఉంటారు. ఇక 2వ గ్రంథము యెహోషువ మొదలుకొని మరి చారిత్రక గ్రంథాలుగా మనం చూస్తాం. యెహోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు ఉన్నటువంటి గ్రంథాలను ఈ యొక్క చారిత్రక గ్రంథాలని పిలుస్తారు. తదుపరి ఉన్నటువంటి గ్రంథాలు యోబు మొదలుకొని పరమగీతాల వరకు ఉన్నటువంటి గ్రంథాలు కావ్య గ్రంథాలు లేక పద్య పుస్తకాలు అని పిలుస్తారు. యోబు మొదలుకొని మరి ఎస్తేరు వరకు ఉన్నటువంటి గ్రంథాలు. ఆ తదుపరి యెహెజ్కేలు, దానియేలు, మరి యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు కూడా 5 గ్రంథాలని కూడా మరి పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటారు. మేజర్ ప్రాఫిట్స్ అంటారు. వీటిని మేజర్ ప్రాఫిట్స్ అంటారు. 5 యొక్క యెహెజ్కేలు మొదలుకొని ఉన్నటువంటి గ్రంథాలను. ఆ తదుపరి మిగిలినటువంటి గ్రంథాలు, మిగిలినటువంటి పుస్తకాలు అనగా హోషయ్య, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహోము, హబక్కుకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. వీటిని చిన్న ప్రవక్తల గ్రంథాలు, మైనర్ ప్రాపర్టీస్ అంటారు. మేజర్ ప్రాపర్టీస్, మైనర్ ప్రాపర్టీస్. అయితే ప్రియులారా, ఎందుకు మైనర్ ప్రాపర్టీస్, మేజర్ ప్రాపర్టీస్, పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు అని పిలుస్తారంటే వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు ఎక్కువ సేవ చేశారని కాదు, వీళ్ళు ఏదో చిన్నవాళ్ళని తక్కువ సేవ చేశారని కాదు. బైబిల్లో వాళ్ళను గూర్చి, వాళ్ళ కాలంలో చేసినటువంటి పరిచర్యని గూర్చి, వాళ్ళ యొక్క విధి విధానాల గురించి రాయబడినటువంటి కంటెంట్, అదే గ్రంథం యొక్క సామర్థ్యాన్ని బట్టే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని డిక్లేర్ చేయడం జరిగింది తప్ప
వాళ్ళు మరి ఆధ్యాత్మికంగానో సేవలోనో భక్తిలోనో వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి కాదు. ఈ చిన్న ప్రవక్తల గ్రంథాల్లో యోనా గ్రంథము ఒక గ్రంథమైనది. ఈ యొక్క యోనా గ్రంథంలో ప్రియులారా 4 అధ్యాయాలు ఈ గ్రంథంలో రాయబడటం జరిగింది. 4 అధ్యాయాలు 48 వచనాలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. ఈ గ్రంథము క్రీస్తు పూర్వం 775 సంవత్సరం నుండి 755 సంవత్సరం మధ్య కాలంలో మరి గ్రంథం రాయబడినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఈ గ్రంథాన్ని రాసినటువంటి రచయిత కూడా మరి యోనానే అని తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క యోనా గ్రంథంలో ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఏంటంటే, 1 నినివే పట్టణము, 2 తర్షీషు పట్టణము. 2 పట్టణాలు ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలుగా ఇక్కడ యోనా గ్రంథంలో చూస్తాం. ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరంటే, 1 యోనా, 2 ఓడలో ఉన్నటువంటి నావికులు, 3వది ఎవరంటే నినివే పట్టణస్థులు. ఈ యొక్క యోనా గ్రంథమును మనము జాగ్రత్తగా మరి గమనిస్తున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఈ యొక్క యోనాను గూర్చి ఇక్కడ నినివే పట్టణమైనటువంటి ఒక పట్టణాన్ని గూర్చి దేవుడు ప్రవక్త అయినటువంటి యోనాతో మాట్లాడతాడు. ఏమనంటే, ఇక్కడ మొదటి అధ్యాయంలో చూస్తున్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చునని చెబుతుంది. ఏమని చెప్తున్నాడంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను. నినివే పట్టణస్థుల యొక్క పరిస్థితి బాలేదు. నినివే పట్టణస్థులు దేవుని దృష్టికి బహు దోషులుగా, మరి చెడ్డవారిగా, పాపులుగా, దేవుని దృష్టికి అన్యాయస్తులుగా, మరి లోకములో పాపములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి నినివే పట్టణస్థుల యొక్క పరిస్థితి, వారికి స్థితిగతులు చూసినప్పుడు దేవునికి కోపం వచ్చింది, బాధ అనేది కలిగింది. అలా దేవునికి కోపము లేక బాధ కలిగినప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. ఏంటంటే, నినివే పట్టణాన్ని మొత్తం ఊడ్చిపెట్టేయాలి, నినివే పట్టణాన్ని మొత్తం నాశనం చేసేయాలి, ఆ పట్టణంలో మనుషులు ఎవరు కూడా బ్రతికి ఉండటానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితి దేవుడికి కలిగినప్పుడు దేవుడు ఆ నిర్ణయానికి వచ్చాడు. అయితే ప్రియులారా, దేవుడు ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు మన దేవుడు. దేవుడు ఒకసారి హెచ్చరించాలనుకుని పట్టణాన్ని నాశనం చేసే ముందు ఒక్కసారి తన ప్రవక్తను పంపి ఒక్కసారి ఒక మాట చెబుతాం, వారు విని తమ జీవితాలు మార్చుకుంటే సరే, లేకపోతే వెంటనే ఆ పట్టణానికి దుర్గతి తీసుకొద్దామని చెప్పి దేవుడు ఆలోచన చేసి గెతెపెరు ఊరువాడైనటువంటి అమిత్తయికి పుట్టినటువంటి యోనా అనేటువంటి ఒక వ్యక్తిని, యోనా అనేటువంటి ఒక ప్రవక్తని దేవుడు దర్శించి మాట్లాడుతూ ఈ విషయాలు చెబుతూ, యోనా, నీవు నినివే మహాపట్టణానికి పోయి ఆ కొద్ది రోజుల్లో ఆ పట్టణానికి దుర్గతి కలిగిద్ది కనుక మరి ఈ విషయాన్ని దేవుడే చెప్పమన్నాడని చెప్పి నీవు వెళ్ళి ప్రకటించు అని చెప్పి యోనాకి దేవుడు చెప్పి పంపిస్తారు. అయితే యోనా యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు, యోనా ఆ యొక్క నినివే పట్టణస్థులకు భయపడి, నినివే పట్టణానికి భయపడి, అక్కడ ప్రజలకు భయపడి, వారు చాలా భయంకరమైనటువంటి దుర్మార్గులని, అక్కడికి వెళ్ళి ప్రకటన చేస్తే వారు కొడతారేమో, చంపేస్తారేమో అని, వాళ్ళు మన మాట వినరేమో అని చెప్పి యోనా దేవునికి భయపడకుండా నినివే పట్టణస్థులకు భయపడతాడు, నినివే పట్టణానికి భయపడతాడు, నినివే ప్రాంతానికి వెళ్ళడానికి భయపడతాడు. ఈనాడు చాలామంది వ్యక్తులు, దేవుని యొక్క వాక్యం తెలిసిన వారు కూడా, రక్షించబడిన వారు కూడా, సేవకులు కూడా, దేవజనులు కూడా, మరి అనుభవం కలిగినటువంటి వారు కూడా, ఎవరైనా కానీ చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు, లోకంలో ఉన్న వాటికి, లోకానికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లా. సృష్టిలో అనేకమైనటువంటి వింత వింత విషయాలకు కూడా మనుషులు భయపడతా ఉంటారు కానీ దేవునికి భయపడట్లేదు. దేవుడు అంటే భయం ఉన్నటువంటి వ్యక్తి, దేవునికి భయపడేటటువంటి వ్యక్తి ఈ లోకంలో దేనికి, ఎవరికి, మరణానికి కూడా భయపడాల్సినటువంటి పని లేదని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. అవును ప్రియులారా, నువ్వు దేవునికి భయపడే వ్యక్తి అయితే, దేవుడు అంటే నీకు భయము భక్తి ఉంటే, ఈ లోకంలో నువ్వు దేనికి భయపడవు, మరణానికి కూడా భయపడవు నువ్వు. కానీ ఈ లోకంలో అనేక విషయాలు భయపడుతున్నావు అంటే దేవుడు అంటే సరైనటువంటి భయం నీకు లేదు. ఈ యోనా కూడా ఈ యొక్క గ్రంథంలో నినివే ప్రజలకు భయపడి ఒక నిర్ణయం తీసేసుకున్నాడు, ఒక సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవుడు ఒక పని చెప్పిన తర్వాత, దేవుడికి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత
యోనా తీసుకున్నటువంటి ఒక సొంత నిర్ణయం ఏంటంటే, నినివే పట్టణానికి వస్తే నన్ను చంపేస్తారు, అయ్యి బాబు ఎందుకు వచ్చింది, నేను పారిపోవాలి ఏమైనా సరే అని చెప్పి నినివే నుంచి తర్షీషుకు పారిపోవడానికి ప్రయాణం అవుతాడు. ఈ నినివే పట్టణానికి ఆపోజిట్లో ఉండేది తర్షీషు. నినివేకి దూరంగా వెళ్ళిపోవాలంటే తర్షీష్కే వెళ్ళాలి, ఎందుకంటే దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది. కాబట్టి యోనా ఏమనుకున్నాడంటే, నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకి పారిపోతే ఇక ఈ వాళ్ళ పరిస్థితి నుంచి మనం తప్పించుకోవచ్చు, మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు, నన్ను ఎవరు ఏమీ చేయరు, ప్రాణం ఎంతో హాయిగా ఉంటుంది, తప్పించుకోవాలని చెప్పి యోనా అనుకున్నాడు. కానీ యోనా యొక్క అజ్ఞానం ఏంటంటే, యోనా యొక్క బుద్ధిహీనత ఏంటంటే, నినివే పట్టణస్తులకు భయపడ్డాడు కానీ అతనిని పంపినటువంటి దేవునికి భయపడలేదు. దేవుడు చూస్తాడని కానీ, దేవుడు గమనిస్తాడని కానీ, దేవుడు ఊరుకోడని కానీ యోనా ఏమాత్రం కూడా ఎరగనటువంటి వ్యక్తిగా, ఒక అజ్ఞానికి ఒక బుద్ధిహీనుళ్ళ మనుషులకు భయపడి, లోకానికి భయపడి తనను చంపేస్తాడని ప్రాణ భయంతో నినివే పట్టణానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి తర్షీషు ప్రాంతానికి వెళ్ళిపోదామని తను ప్రయాణం చేయడానికి సిద్ధపడి వాడ ఎక్కి అక్కడ కేవి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. వాడలోకి వెళ్ళాడు, తర్షీషుకు వెళ్ళిపోయాడు, వాడ ఎక్కేశాడు, అతనికి కేవి ఇచ్చాడు. వాడు అడుగు భాగానికి వెళ్ళి యోనా ఏం చేస్తున్నాడు అంటే చక్కగా నిద్రపోతా ఉన్నాడు. బహుశా పడుకుని అనుకుంటా ఉన్నాడు, అమ్మాయిసా నేను తప్పించుకున్నాను, ఇక నన్ను ఆ ప్రజలు ఎవరు ఏమీ చేయలేరు, అమ్మాయిసా అనుకున్నాడు. కానీ ప్రియులారా, పంపిస్తున్నటువంటి దేవుడు చూస్తాడు కదండి. దావీదు చెబుతున్నాడు కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడంటే 139 మొదటి నుంచి దావీదు చెబుతున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. దావీదు చెబుతున్నాడండి, దేవా నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు. ఇంకేమన్నాడంటే, నాకు తలంపు పుట్టక ముందు నువ్వు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దావీదు చెబుతున్నాడు. దావీదు ఎరిగి ఉన్నాడు దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క పనితీరు, దేవుని యొక్క ప్రభావము ఒక వ్యక్తి పట్ల, ఒక మనిషి పట్ల ఏ విధముగా ఉంటుందో దావీదు గుర్తించి దావీదు దేవుని కొనియాడుతూ చెబుతున్నాడు. ఏమంటాడంటే, నేను కూర్చోవడం కూడా నీకు తెలుసు, నేను లేచినా నీకు తెలుసు, నేను పడుకున్నా నీకు తెలుసు, నేను నుంచున్నా కూర్చున్నా తిన్నా త్రాగిన సమస్తము నీకు తెలుసు. అంటే నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నా, అంటే నాకు ముందు రాకపోయే ఆలోచన కూడా నీకు ముందే తెలుసు, నేను చేయబోయే పని నీకు ముందే తెలుసు, నేను వెళ్ళబోయే ప్రాంతానికి నేను పలానా చోటకి పలానా టైంలో వెళ్తాననేటువంటి విషయం నాకంటే ముందు నీకు ముందే తెలుసు దేవా అని దావీదు చెబుతున్నాడు. కానీ ఇక్కడ యోనాను చూస్తున్నప్పుడు నన్ను దేవుడు చూడట్లేదు అనుకున్నాడేమో, నాకెవరు అడ్డు లేరు అనుకున్నాడేమో, తప్పించుకోవచ్చు అనుకుంటున్నాడు. ఎంత బుద్ధిహీనుడు ఒకసారి చూడండి. అలా ఆలోచన చేస్తూ ఏం చేశాడంటే, ప్రియులరా, తర్షీషుకు ఒక వాడను చూసి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తర్షీషుకు పోవుటకు వాడ ఎక్కెను. ఎప్పుడైతే యోనా తర్షీషుకు పోవాలని వాడ ఎక్కాడో, కేవి ఇచ్చి అడుగు బాగా నిద్రపోతున్నప్పుడు ఆకాశం నుంచి సమస్తమును గమనిస్తున్నటువంటి దేవుడు వెంటనే గొప్ప తుఫాను పుట్టించి, భయంకరమైనటువంటి వర్షాన్ని పుట్టించి ఆ యొక్క వాడను ఆ యొక్క సముద్రము మీద అల్లల్లాడిపోయే విధంగా, ఊగిపోయే విధంగా, పడిపోతుందేమో, తిరగబడిపోద్దేమో, మునిగిపోతామే అనేటువంటి పరిస్థితిని దేవుడు కలిగించాడు. భయంకరమైనటువంటి వర్షం పడతా ఉంది, ఉరుములు ఉరుముతా ఉన్నాయి. ఓడలో ఉన్నటువంటి అనేక మంది మనుష్యులు, ఆయా మతాలకు చెందినటువంటి వారు, ఆయా ప్రాంతాలకు చెందినటువంటి వారు, ఆయా వ్యాపార వ్యవస్థలకు సంస్థలకు చెందినటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క ఓడలో మనం చూస్తున్నప్పుడు అందరూ కూడా ప్రాణ భయముతో తమ తమ దేవుళ్లకు దేవతలకు మోకాళ్ళ నుండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయ్యో దేవా మమ్మల్ని కాపాడు, ఏంటి ఉపద్రవం అని ఎంతో మంది ప్రార్థనలు చేస్తూ ఉంటే ఈ యోనా ఏం చేస్తున్నాడంటే ఆ టైంలో వాడ అడుగు భాగాన హాయిగా నిద్రపోతా ఉన్నాడు. తప్పించుకున్నాను అనుకున్నాడు.
కానీ యోనాను బట్టియే ఆ యొక్క ఉపద్రవం అనేది, ఆ భయంకరమైనటువంటి వర్షం అనేది రావడం జరిగింది. పిల్లలు గమనించండి, ఆ విధంగా మరి మరి అలా అయిపోతున్నప్పుడు వాళ్ళు తమ ప్రాణ భయంతో ప్రార్థనలు చేస్తూ తమ దేవుళ్ళను కొలుస్తూ ఏం చేస్తూ ఉన్నారంటే తమ దగ్గర ఉన్నటువంటి వస్తు సామాగ్రిలను కూడా మరి తీసి సముద్రంలో పడేస్తున్నారు. కారణం ఏంటంటే మరి వాడను తేలిక చేస్తే నెమ్మది పడతానన్న ఆలోచనతో చేస్తూ ఉంటే యోనా మాత్రం అడుగు భాగాన నిద్రపోతా ఉన్నాడు. అయితే నావికుడు యోనాను చూశాడు. యోనా దగ్గరికి వెళ్ళి పిలిచాడు, నిద్రపోతా లే, నీకేమొచ్చింది? ఒక పక్క ప్రాణాలతో మేము భయపడిపోతా ఉంటే చచ్చిపోతామేమన్నటువంటి భయంతో మేము ఎంత కొట్టిమెట్లాడుతూ ఉంటే నీకు అసలు నిద్ర ఎలా పడుతుంది? ఏంటి ఇంత ప్రశాంతంగా ఉన్నా? అసలు ఎవరవయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నీ యొక్క పద్ధతి అంటే అసలు నీకు భయం లేదా? ప్రాణాలంటే భయం లేదా నీకు? ప్రాణాలంటే లెక్క లేదా? చచ్చిపోతామయ్యా బాబు, మునిగిపోయామంటే ఏంటి మన పరిస్థితి? మేమందరం కూడా దేవుళ్ళని కొలుస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటుంటే నువ్వు నిద్రపోతున్నావేంటే వెళ్ళే అన్నప్పుడు యోనాకు అప్పుడు అర్థమవుతుంది, ఓహో దేవుడు నా కోసమే కదా నేను తర్షీషుకు పారిపోదామని అనుకున్నందుకే కదా దేవుడు ఈ తుఫాను పుట్టించాడేమో అని చెప్పి తన యొక్క అవిధేయతను గుర్తించాడు. వెంటనే యోనా తన యొక్క రాంగ్ స్టెప్ను యోనా గమనించి ఏం చేస్తాడంటే ప్రియులారా వాళ్ళతో చెప్తాడు, మీరెవరు కంగారు పడాల్సిన పని లేదు, ఇది నా వల్లనే వచ్చింది. అవునా, నీ వల్ల వచ్చిందా? ఎందుకని? అసలు ఎవరవయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చాను? నేను యెహోవా దేవుని సన్నిధి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవదేవుని సన్నిధి నుంచి దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడు. నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేయమన్నాడు. ఆ పట్టణం పాపముతో శాపముతో నిండిపోయింది. కొద్ది రోజులు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేద్దామనుకున్నాడు. మా యొక్క సంగతి ముందే వెళ్ళి చెబితే వాళ్ళు ఏమన్నా మార్పు చెందుతారేమని దేవునికి ఒక పని అప్పచెప్పాడు. కానీ నేను ఆ యొక్క నినివే ప్రజల పట్టణాల యొక్క పరిస్థితికి భయపడి, వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళని, దుర్మార్గులని, వాళ్ళని చంపేస్తారని నేను భయపడి నినివే పట్టణానికి వెళ్ళాల్సినటువంటి నేను ఆ పట్టణానికి వెళ్లకుండా దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి యొక్క తర్షీషు పట్టణాన్ని పారిపోదామని నేను ఈ ఎక్కడం జరిగింది. అందుకని ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది అన్నప్పుడు, అయ్య బాబు ఎంత పని చేస్తావు నువ్వు? నీ దేవుడు ఎంత గొప్ప దేవుడా? లేవయ్య బాబు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఏంటి మమ్మల్ని కూడా నీతో పాటు చచ్చిపోమంటావా? ఏంటి మా పరిస్థితి అన్నప్పుడు మీరెవ్వరూ కంగారు పడాల్సిన పని లేదు. నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే ఈ వర్షం ఆగిపోద్ది. నన్ను ఎత్తి మీరు సముద్రంలో పడేస్తే ఉరుములు ఆగిపోతాయి. నన్ను ఎత్తి మీరు సముద్రంలో పడేస్తే అలలాగిపోతాయి. నన్ను ఎత్తి మీరు సముద్రంలో పాడేస్తే మరలా నెమ్మదిగా ప్రయాణం ముందుకు కొనసాగుతుంది అన్నప్పుడు, ఏవయ్యా ఏంటి నిన్ను చంపేయమంటావా? దేవుని సన్నిధి నుంచి ప్రవక్త నిన్ను చంపితే ఆ శాపం మాకు కదా అంటే, లేదు మీరు నన్ను ఆ విధంగా చేస్తేనే మరి పరిస్థితులు చక్కబడతాయి అన్నప్పుడు వారు ధైర్యం చేసి యోనాను తీసుకెళ్ళి సముద్రంలో పాడేస్తారు. ప్రియులారా, దేవుడు ప్రేమగల దేవుడు, దేవుడు దయగల దేవుడు, దేవుడు జాలిగల దేవుడు. యోనా అవిధేయతకు పాల్పడ్డాడు. యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోవాలనుకున్నాడు. యోనా దేవుని మాటను ధిక్కరించాడు. యోనా దేవుని మాటను లెక్క చేయలేదు. కానీ దేవుడు తండ్రిగా యోనాని ఎంత ప్రేమించాడో తెలుసా? యోనాని నాశనం చేయాలనుకోలేదు, యోనాని అంతం చేయాలనుకోలేదు, యోనాని చంపేయాలని దేవుడు అనుకోలేదు. కానీ యోనా ఎప్పుడైతే సముద్రంలో పడిపోతున్నాడో వితిన్ సెకండ్స్లో దేవుడు మరి చేపకి ఒక మత్స్యముతో మాట్లాడి, ఒక సముద్ర జీవి అయినటువంటి ఒక పెద్ద చేపకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఇదిగో నా భక్తుడైనటువంటి యోనా ఇప్పుడు సముద్రంలో పడబోతున్నాడు, అతన్ని నువ్వు మృంగాలి, కానీ అతనికి ఏ హాని కూడా జరగడానికి వీల్లేదు. నీ కడుపులో యోనా క్షేమంగా భద్రంగా ఉండాలి, కాబట్టి నువ్వు జాగ్రత్తగా అతన్ని మృంగాని దేవుడు చేపకి ఆజ్ఞాపిస్తాడు, మత్స్యానికి ఆజ్ఞాపిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము మా యొక్క మత్స్యము లోబడి యోనాను మృంగినట్లుగా మనం చూస్తాం. ఈనాడు చాలామంది దేవుని మాటకి లోబడినటువంటి వారు. మనుషులకు దేవుడు అంటే భయం లేదు. సర్వ సృష్టి దేవునికి లోబడుతుంది. సృష్టిలో ఉన్న ప్రతిదీ, ఆకాశం, భూమి, నింగి, నేల, గాలి, సముద్రము, తుఫాను కానీ ప్రతిదీ కూడా ఆయన మాటకు లోబడతాయి. కానీ మనిషి మాత్రం దేవుడు అంటే భయం లేదు. సముద్ర జీవి ఆ చేప దేవుని మాటకు విధేయత చూపి లోబడి యోనాను మృంగినట్లుగా మనం చూస్తాం. యోనా 3 దినాలు ఆ యొక్క చేప గర్భములో ఉండి, ఆ చేప కడుపులో ఉండి అక్కడ ఉండి ప్రార్థన చేస్తాడు. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాడు. ఇక 2వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు యోనా ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడో చూడండి ఒకసారి. ఆ మత్స్యపు కడుపులో ఉండి యోనా
యెహోవాకు ఎలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగాలు నా కురులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధి నుంచి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూసేదని అనుకుంటేనే ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రం నాచున్న తలకంటుకున్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదులోని దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. ఈ కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటున్నాను. నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలు యందు లక్ష్యముంచువారు తన కృపణాధారము విసర్జించరు. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలు నేర్పిస్తాను. నేను మొక్కుబలును చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. ఎంతో అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు యోనా. క్షవరమైతేనే కానీ వివరం రాదని లోకంలో ఒక సామెత ఉంది. ఎప్పుడైతే యోనా ఆ సముద్రంలో పడవేయబడ్డాడో, తుఫాను వచ్చిందో, చేప కడుపులోకి వెళ్ళిపోయాడో అప్పుడు పశ్చాత్తాపడి తన అవిధేయత తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసి, నువ్వు అప్పచెప్పిన పని నేను చేస్తాను, ఇదిగో నన్ను మొక్కుకుంటున్నాను, నా మొక్కుబడి చెల్లిస్తాను దేవా అని మరి ఆ యొక్క చేప గర్భములో నుండి యోనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేపకు మళ్ళీ ఆజ్ఞిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ యొక్క నినివే పట్టణానికి తీసుకువెళ్ళాక ఆ చేప అక్కడ అతనిని సజీవంగా భూమి మీదకి కక్కినప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళి ఇక 3 రోజులు ఆ ప్రాంతం అంతా కూడా తిరిగి సువార్తను దేవుడు ఏ పని అయితే చెప్పాడో ఆ యొక్క పనిని ఆ యొక్క సందేశాన్ని ఆ 3 దినాల్లో నినివే పట్టణం అంతా కూడా తిరిగి ప్రకటన చేస్తాడు. ఇదిగో త్వరలో దేవుడి పట్టణానికి దుర్గతి కలుగజేయబోతున్నాడు. మీ యొక్క పరిస్థితులు దేవుడు సమస్తము చూస్తాడు. ఆయన దృష్టికి మీరు చాలా దోషులుగా ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకుంటారా, సరే లేదంటే ఇదిగో ఈ విధమైనటువంటి నాశనం మీకు తటస్థించబోతా ఉందని దేవుడు చెబుతున్నాడు అన్నటువంటి విషయాన్ని యోనా 3 రోజుల ప్రయాణం నినివే పట్టణం అంతా తిరిగి ప్రయాణం చేసినప్పుడు నినివే పట్టణస్థులు భయంకరమైనటువంటి మనుషులు అయినప్పటికీ అప్పటిదాకా దేవుడు అంటే ఎరగనటువంటి వ్యక్తులు, రక్షణ అంటే తెలియనటువంటి వ్యక్తులు, మరి ఏమీ తెలియనటువంటి వ్యక్తులు ప్రియులారా, యోనా ఒక్కసారి చెప్పిన వెంటనే ఆ మాటకు విని భయపడి రాజు సహితం అందరూ కూడా మరి ఆ యొక్క బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణానికి రావాల్సినటువంటి ఉగ్రతను రానియకుండా దేవుడు తప్పించి కాపాడినట్లుగా మనం చూస్తాం. ఇక నినివే పట్టణస్తులకు చూడండి, నిజం ఈనాడు చాలామంది క్రైస్తవులు ఎంతో కాలంగా అనేక నెలలు సంవత్సరాలు వాక్యం వింటున్నాం కానీ విధేయత అనేది మనం చూపించట్లేదు. నినివే పట్టణస్తులు ఒక్కమారే వాక్యం విన్నారు, ఒక్కమారి ఒక సందేశాన్ని విన్నారు, వెంటనే తమ జీవితాల్లో మార్చుకున్నారు. ఒక్కసారి సందేశాన్ని విన్నారు, వెంటనే తమ అవిధేయతలను ఒప్పుకుని పశ్చాత్తాపడ్డారు. ఒక్కసారి తమ సందేశాన్ని విన్నారో లేదో తమ బ్రతుకులను మార్చుకున్నారు. ఉపవాసం ఉండే ప్రార్థన చేసుకుని తమ పట్టణాన్ని ఉగ్రత నుంచి వారు మరి తప్పించుకున్నారు. నినివే పట్టణంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాశనం చేద్దామనుకున్నటువంటి ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడాడు. ఎందుకో తెలుసా? నినివే పట్టణస్తుల యొక్క విధేయత వారి యొక్క ఉపవాస ప్రార్థన దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చేసింది. నినివే పట్టణం నాశనం చేద్దామనుకున్న దేవుని నిర్ణయాన్ని వారి యొక్క ఉపవాస ప్రార్థన మార్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఎంతో కాలంగా అంటున్నాం. నీ జీవితం యొక్క పరిస్థితి సమస్యలని ఊరికే రావు. యోనా తనకు తాను తెచ్చిపెట్టుకున్నాడు సమస్యలు. దేవుడు కాపాడాడు. చిన్న దెబ్బ ద్వారా అతను బుద్ధి వచ్చేటట్లుగా చేసి జ్ఞానోదయాన్ని కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి దేవా, నీ నామమునికి స్తోత్రాలు. యోనాను గూర్చి నినివే పట్టణస్థుల గురించి మీరు మాతో మాట్లాడారు. నీ భక్తుడైనటువంటి యోనా దేవా, నాయన మనుషులకి లోకానికి భయపడి నీ సన్నిధి నుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు నీవు ఏ విధంగా అతనికి బుద్ధి వచ్చేటట్లుగా చేసి మరలా
నీ కార్యం నిలబెట్టుకున్నావు మేము చూసాం. నిజమే ప్రభు, అనేక మార్లు మేము కూడా మనుషులకు భయపడతాం కానీ, లోకానికి భయపడతాం కానీ, అధికారులకు భయపడతాం కానీ, మీరంటే సరైనటువంటి భయం లేదు నాడు చాలామందికి. నీ యందు భయము భక్తి నీ బిడ్డలకు నేర్పించండి. ఓ యోనా వలె కాక ముందుగానే మేము గ్రహించుకుని జ్ఞానం కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. విన్న వాక్యం నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. దేవా, ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు దయచేయండి. విశ్వాస జీవితంలో, నేను అక్కడ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ రాజ్యంలో ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. వాక్యం నుంచి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కుటుంబాల్లో క్షేమం దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. నీ కృపలో కాపాడి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.